తెలుగు రాష్ట్రాల్లో భూకంపానికి సంబంధించి వరంగల్ నిట్ ప్రొఫెసర్ కవితతో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉదయం చాలా చోట్ల భూమి కంపించింది. అనేక చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా ఈ భూ ప్రకంపనలు జరిగాయి. మరి ఈ భూకంపం అసలు ఎందుకు వస్తుంది, మనం ఏ జోన్లో ఉన్నాం, మనం సేఫ్గానే ఉన్నామా లేదా, అలాగే భూకంపం వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది నిట్ ఆచార్యులు డాక్టర్ కవిత ఉన్నారు. ఈవిడ అనేక పరిశోధనలు కూడా చేశారు. ప్రస్తుతం కూడా భూకంపం సంబంధించి అనేక పరిశోధనలు చేస్తున్నారు. దీనికి మరిన్ని వివరాలు ఆవిడని అడిగి తెలుస్తుంది. మేడం చెప్పండి, ఇవాళ జరిగినటువంటి ఈ భూ ప్రకంపనలు ఏ ఏరియాలో వచ్చాయి, ఎంత ఇంటెన్సిటీ? నమస్కారం సార్, నేను కవిత అని ఇక్కడ ఎన్ఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నాను. నా ఏరియా ఆఫ్ రీసెర్చ్ సైస్మాలజీ అండి. ఎర్త్క్వేక్ రిలేటెడ్గా ఎర్త్క్వేక్ ఫిజిక్స్, ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్లో మా గ్రూపు పనిచేస్తామండి. ఈ మార్నింగ్ 7:27కు భూకంపం వచ్చింది మన మెడారం రీజన్లో. ఇంటెన్సిటీ 5.3 MW ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి 1 or 2 డేస్లో మనకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలిసి వస్తుంది. 40 కిలోమీటర్స్ డెప్త్లో ఈ భూకంపం జరిగింది. దాంతో ఎఫెక్ట్ ఆ వైబ్రేషన్సే మన ఫీల్ అయింది. ఆ వైబ్రేషన్స్ మన సేఫ్ జోన్లోనే ఉన్నాం కాబట్టి ప్యానిక్ ఏమో అవ్వద్దు, మనకు ప్యానిక్ వద్దు. ఇది మామూలుగా జరిగే ఒకటి మన వరల్డ్ లెవెల్లో టెక్టానిక్ ప్లేట్స్ ఉంటుంది. ఆ టెక్టానిక్ ప్లేట్స్ ఎప్పుడు మూమెంట్స్లోనే ఉంటుంది. ఒకటి పైకి ఒకటి తాకినప్పుడు ఇలాగా వైబ్రేషన్స్ వస్తుంది. ఈ వైబ్రేషన్స్ కానీ మనకు ఏమి ప్యానిక్ వద్దు, ఇది మామూలుగా జరిగింది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మన బిల్డ్ చేయనప్పుడు ఆర్కిటెక్చరల్ వర్క్స్కి ఎక్కువ అమౌంట్ చేసాము, లేకపోతే కొంచెం మన ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్స్ కూడా కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. మీరు కొత్త బిల్డింగ్ కడితే కూడా లేదు, పాత బిల్డింగ్ రెనోవేట్ చేస్తే కూడా ఆ కాంట్రాక్టర్ దగ్గర అడగాలి వెదర్ మీరు కొంచెం అమౌంట్ దీనికి కూడా ఇన్వెస్ట్ చేసి ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్ మీరు చేస్తున్నారా, ఏం స్టీల్ వాడుతున్నారు, దాంట్లో డక్టిలిటీ ఉంటుందా, ఆ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్స్ కానీ సమ్ స్టెప్స్ ఉంటుంది, ఆ స్టెప్స్ మీరు ఫాలో అవుతారా లేదా అని మీరు అడగాలి. అది జనం చేయాల్సింది. తర్వాత ఏమీ ప్యానిక్ వద్దు, ఇది మళ్ళీ జరుగుతుందా, ఇంకో ఎక్కువ జరుగుతుందా, అలాగా ఏమీ ప్యానిక్ వద్దు. ఈ జరిగితే కూడా మనకేమీ అవ్వదు. మనం జోన్ 2లో ఉన్నాము, పూర్తిగా తెలంగాణ కాబట్టి జోన్ 2లోనే ఉంటుంది. రివైజ్డ్ కోడ్లో కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆల్సో సార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈవెన్ సౌత్ ఇండియా ఇస్ ఫుల్లీ సేఫ్ ఓన్లీ. వీఆర్ ఇన్ జోన్ 2, బట్ స్టిల్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ మనీ ఇన్ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్. వెన్ యూ ఆర్ డిజైనింగ్ ద స్ట్రక్చర్స్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఆర్కిటెక్చర్గా బాగుందా, చూస్తానికి బాగుందా కాదు, స్ట్రాంగ్గా ఉంటుందా, అదే మన చూడాల్సింది. జోన్ 2లో ఉన్నాం. జోన్ 1 ఎలా ఉంటుంది మేడం, అది ఏ ఏరియాస్ ఎలా ఉంటుంది? రివర్సింగ్ వస్తుంది. జోన్ 1 సేఫ్, జోన్ 2 సేఫ్, జోన్ 3, జోన్ 4, జోన్ 5 ఇప్పుడు వెళ్తేనే సేఫ్ లేదు, డేంజర్ ఎక్కువ అవుతుంది. 1, 2, 3, 4, 5 అని డేంజర్. ఇప్పుడు హిమాలయన్ రీజన్ ఉంటుంది, లేదంటే నార్త్ ఈస్ట్ రీజన్, దట్ అండ్ 5 ఇట్ విల్ కమ్ ఇన్ ద 5 జోన్స్. అవర్ 2 మీన్స్ యాక్చువల్లీ 1 అయితే ఎర్త్క్వేక్ జరగడానికి ఛాన్సే లేదు, అలాగా ఏమీ లేదు వరల్డ్లో. సో 1 ఇప్పుడు లేదు, 2 ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది, వచ్చితే కూడా ఇంటెన్సిటీ వెరీ లోగా ఉంటుంది, అదే 2. అలాగా రీజన్లో మనం ఉన్నాము. 3 వస్తుంది, కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ. 4, 5 అంటే ఫ్రీక్వెంట్గా వస్తుంది, తొందరగా నెక్స్ట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది, అయితే వైబ్రేషన్స్ ఎక్కువ కూడా ఉంటుంది. సో అలాగా 2, 3, 4, 5 వీఆర్ ఇన్ 2, దట్ మీన్ వీఆర్ ఇన్ ద స్టార్టింగ్ లెవెల్. సో అవర్ ఫుల్ రీజన్ ఇస్ సేఫ్ సార్, వీ డోంట్ వాంట్ టు ప్యానిక్. ఇప్పుడు దీని ఇంటెన్సిటీ ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది? ఇది ఇప్పుడు 5 కాబట్టి 300-400 రేడియస్ కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. ఇప్పుడు ఇది మనకు మహారాష్ట్ర, అప్ టు మహారాష్ట్ర పీపుల్ ఫెల్ట్ సార్. But if you are in working condition, you may not be felt. If you are in lying position or something, because the vibrations are very low, you would have felt that one. But so many CCTV recordings are there, so that we can see how much vibration is there and other things. But we will get the recorded waves soon. From that we can get more information. Repu gaani elundi gaani we can జరుగుతుంది. ఇవాళ వచ్చింది 5.3 రిక్టర్ స్కేల్ మీద ఉంది. ఎంత వస్తే బాగా డ్యామేజ్ ఉంటుంది, అలాగే ఆందోళన చెందాలి, ఈ రేంజ్ అనేది ఎలా ఉంటుంది? దీంట్లో 2 ఉంటుంది సార్. ఇప్పుడు 5 అయితే కూడా డేంజరే,
అయితే మన సాయిల్ ప్రాపర్టీస్ కూడా దీంట్లో రోల్ ప్లే చేస్తుంది. మన సాయిల్ ఎంత కిలోమీటర్స్కి ఎంత సేఫ్గా ఉంటుంది, సాలిడ్గా ఉంటుందా, లూసింగ్ ఉంటుందా, దాని కాబట్టి ఈ వేవ్స్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, ఈ వైబ్రేషన్స్, దాని ఆంప్లిఫికేషన్ అంటాము. మన ఇప్పుడు జరిగింది మీడియం లెవెలే, మన కొన్ని వైబ్రేషన్స్ కూడా డియాంప్లిఫై ఉంటుంది. అయితే మీ సాయిల్ ప్రాపర్టీస్ ఇఫ్ యూ డూ సమ్ మైక్రోజోనేషన్ స్టడీస్ అంటాము, అది మీరు స్టడీస్ చేస్తే ఇది కొంచెం ఎక్కువ కూడా మీకు అది ఫీల్ అవ్వచ్చు, అది ఛాన్సెస్ ఉంది. ఒకసారి ట్రేమర్స్ అనేది వస్తే ఆ కపుల్ ఆఫ్ డేస్లో కూడా మళ్ళీ వస్తాయి అంటున్నారు. ఈజ్ ఇట్ కరెక్ట్? ఇట్ ఇస్ దే సార్. అది 4 స్టాక్స్ అండ్ ఆపర్ స్టాక్స్ అంటాము. అయితే ఓ బిగ్ ఈవెంట్ వస్తానికి ముందు కొంచెం చిన్నది వస్తుంది, లైక్ వార్నింగ్ లాగా. అయితే ఇది అలాగా తెలియట్లేదు సార్, ఇది సింగిల్ ఈవెంటే అని, మేజర్ ఈవెంట్ ఇది. పీపుల్ ఇది గురించి ఏమీ ఫీల్ అవ్వద్దు సార్, ప్యానిక్ ఏమీ అవ్వద్దు. కోల్ బెల్ట్ ఏరియా లేదా రివర్ బెల్ట్ ఏరియాలో వస్తుంది అంటారు. ఈజ్ ఇట్ రియల్? సార్ రివర్కి ఏమి దీనికి ఏమీ సంబంధం లేదు, ఇది ఫాల్ట్ గురించి సార్. ఫాల్ట్ అయితే టెక్టానిక్ ఫాల్ట్స్ అయితే క్రాక్ లాగా మీకు అర్థమవుతుంది. క్రాక్ అయితే మన కింద ఉన్న వరల్డ్ ప్లేట్స్లో క్రాక్స్ ఉంటుంది, క్రాక్స్ బట్టి ఈ ఎర్త్క్వేక్ మూవ్మెంట్ జరుగుతుంది. కాబట్టి మనకి ఏమో జరుగుతుంది, ఎక్కడంతా ఫాల్ట్ ఉందో అక్కడంతా ఎర్త్క్వేక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. అదే సార్. అదర్ కంట్రీస్, ఇండియా ఎలా ఉంది, అలాగే మన తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఈ భూకంపం ఎలా ఉంది? సేఫే సార్. ఇప్పుడు మీ జపాన్ లాగా ఎనీ అదర్ కంట్రీస్ చూడొచ్చే, మన కంట్రీ మోస్ట్ సేఫే అండి. దాంట్లో కూడా మన సౌత్ ఇండియా సేఫే అండి, ఏమీ ప్యానిక్ వద్దండి. డ్యామేజ్ అవ్వకుండా, అంటే లైఫ్ డ్యామేజ్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకసారి ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు లేదా ట్రేమర్స్ అనేవి సంభవించినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫస్ట్ ఇప్పుడు మీకు కొంచెం ఫీల్ అవ్వగానే బిల్డింగ్ ఓపెన్ ఉంది బయట వచ్చేది బెటర్ అండి, ఓపెన్ ఏరియాలో ఉండండి, అది బెటరు. అయితే మొదట్లో ఇప్పుడు కొత్త బిల్డింగ్ అయితే మీరు ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్లో కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు ఇప్పుడు కాంట్రాక్టర్ దగ్గర అడిగితే కాంట్రాక్టర్ డిజైనర్ దగ్గర అడుగుతారు. ఇప్పుడు స్టెప్స్ స్టార్ట్ అయితే మా పీపుల్ మధ్యలో కొంచెం అవేర్నెస్ ఉంటే ఈ ప్రాసెస్ కొంచెం బాగా జరుగుతుంది. ఇప్పుడు అవేర్నెస్ లేకపోతే కొంచెం డిజైనింగ్లో ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్ అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అది చిన్నది యాక్టివిటీ, అది మనకు అవసరం అండి. Important things that small steps will safeguard our buildings, sir. If buildings are safe, our people will be safe. చాలా మందికి ఇంకా పూర్తిగా ఈ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ అంటే మనకైతే లేదు అని ఓకే, బట్ ఫ్యూచర్లో కూడా ఇలా రాకుండా, అంటే ఒకవేళ ఎర్త్క్వేక్ వచ్చినా కూడా డ్యామేజ్ ఎక్కువ కాకుండా ఉండాలంటే దానికి తట్టుకునే విధంగా నిర్మాణాలు అనేవి జరగట్లేదు. ఎందుకు నిర్మాణం? Yes sir, because of some lack of awareness, and now government is insisting on each and every building should have earthquake resistant design bylaws and other things. Now it is happening, sir. Earlier without awareness people were constructing buildings without any earthquake resistant designs. Now people are doing it. Hereafter whatever buildings are going to be constructed will be safe, sir. So we are able to save. Yes sir, we are in safe zones. ధన్యవాదాలండి. అయితే భూకంపం మేడారం కేంద్రంగా భూకంపం సంభవించిందని చెప్పేసి నిట్ ఆచురల్ డాక్టర్ కవిత చెప్తున్నారు. అయితే ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదని చెప్పేసి, భయాందోళన చెందక్కర్లేదని, మనమంతా కూడా సేఫ్ జోన్లోనే ఉన్నామని చెప్పేసి ఆవిడ అంటున్నారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, వరంగల్.